ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्री अन्नपूर्णाम्बा सहित श्री अमृतानन्दनाथ श्री गुरुश्रीपादुकां पूजयामि तर्पयामि नमः। ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीराजश्यामला परादेवतायै नमो नमः। మా గురువుగారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండుగాక. జగన్మాత యొక్క కృప మనందరి మీద ఉండుగాక. ఈ నెల 22వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు కూడా కామాఖ్య మనందరికీ తెలిసినటువంటి దేవాలయం. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి ఆ కామాఖ్య పరదేవత నీలపర్వత వాసిని. ఆ పర్వతం పైన దశమహావిద్యలతో కొనియాడుతున్నటువంటి మహాశక్తి పీఠం ఏదైనా ఉంది అంటే అది కామాఖ్య అని చెప్పుకోవాలి. మనందరికీ తెలిసిన స్టోరీ సతీదేవి స్టోరీ. ఈ సతీదేవి యొక్క ఆగమనంలోంచి వచ్చినటువంటివే ఈ దశమహావిద్యలన్నీ కూడా. అయితే ఈ అంబుబాచి మేళాలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సాధన చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది భగవతి అని నేను ఈరోజు చెప్పబోతా ఉన్నాను. అయితే కొన్ని క్షేత్రాలకి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలను బట్టి అక్కడ వ్యవహరించేటటువంటి బ్రాహ్మణులు పండాసు అక్కడ అందరినీ కూడా పండాలు అంటారు. అక్కడ విధి విధానాలన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అదేమి తప్పు కాదు. అమ్మవారికి కౌల మార్గంలోని వామ మార్గంలోని ఎక్కువగా అక్కడ జరుగుతూ ఉంటాయి. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ప్రతి ఇంటికి ఎలాంటి ఒక నియమం నిబంధనలు ఉంటాయో అలాగే ప్రతి దేవాలయానికి కూడా ఒక బౌండరీ ఉంటుంది. ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి శాసనాలు కూడా ఉంటాయి. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందనంటే ఆ కామాఖ్య తాలూకా అవన్నీ కూడా బయటికి తీసుకువచ్చి అక్కడ అలా చేస్తారు కనుక మేము కూడా ఇక్కడ చేస్తామని కూడా చెప్తా ఉన్నారు చాలామంది. అయితే కొన్ని విధానాలు శ్రీ విద్యా సాంప్రదాయంలో చెప్పబడి వాళ్ళ గురు పరంపర కలిగినటువంటి విధి విధానాల్లో ఎవరైనా చెప్పి ఉంటే అక్కడ చేసుకోవచ్చు తప్ప ఏదో వాడు చేశాడని నేను చేశాడని చెప్పేసి అక్కడ వెర్రిగా చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా తప్పు అనడానికి లేదు. కానీ శాస్త్ర ప్రమాణంగా లేకుండా ఏదో మనం చేస్తే మాత్రం దాని తాలూకా దుష్ఫలితాన్ని మనం కూడా అనుభవించవలసి ఉంటుంది. ఎందుకంటే అతి రహస్య గుప్తతర యోగిని అయినటువంటి జగన్మాత యొక్క ఉపాసనని విచ్చలవిడిగా బయట జల్లడం ద్వారాగా అంటే ఏదైనా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ద్వారాగా మనం కానీ ఉపాసన చేయగలిగితే చక్కనైనటువంటి రిజల్ట్ అనేది మనకు దొరుకుతుంది. అలా కాకుండా మనం వెళ్ళవలసిన డెస్టినీ కాకుండా వేరే ఒక డెస్టినీ బస్సు మనం ఎక్కినా వేరే రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతాం. అలాగే ఇది కూడా మనం నేర్చుకొని ఆ విధి విధానాల్లో ఆ భగవతిని కనుక మనం చేరుకున్నట్లయితే ఇహంలోనే జ్ఞానము, భోగము, మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది భగవతి. అమ్మని ఆశ్రయించిన వాళ్ళని ఎప్పుడూ కూడా వమ్ము చెయ్యదు ఆ జగన్మాత. అది అంతా మనం గమనించుకోవాలి. అయితే ఈ అంబుబాచి మేళాలో ఎక్కడెక్కడి నుంచో కూడా తాంత్రిక విద్యలు, తంత్ర విద్యలు, కౌలాచారులు, వామాచారపరులు, శ్రీ విద్య ఉపాసన చేసుకున్నవారు, అలాగే అమ్మవారి మీద అచంచలమైనటువంటి భక్తి శ్రద్ధ కలిగిన వాళ్ళందరూ కూడా ఆ టైంలో వెళ్ళి వారు గురువు గారు ఎవరైతే మంత్రదీక్ష తీసుకొని వాళ్ళ గురువు యొక్క అనుజ్ఞతో ఆ యొక్క ఉపాసనా మార్గాల్లో ఉన్న విధి విధానాలతో అక్కడ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో అందరూ కూడా విశేషంగా అనుష్ఠానం చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా పరిక్రమ చేస్తారు. ఈ అఘోరాలు, నాగాలు, కిన్నెర, అఖాడ వాళ్ళందరూ కూడా వచ్చి ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రదక్షిణ మేళ అని చేస్తారు. అది చూడవలసినటువంటి ఒక దృశ్యం. మనందరం గాని ఒకవేళ అక్కడ ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఏమవుతుందనంటే గూస్ బంప్స్ వస్తాయి చాలా వరకు. అంత వైబ్రేషన్. కామాఖ్య కామరూపిణి. ఆ రోజు అంటే ఆ 4 రోజులు కూడా అమ్మవారు చాలా శోభాయమానంగా, శక్తివంతంగా అంటే ఎప్పుడూ శక్తివంతురాలే అమ్మవారు. కానీ అమ్మవారు ఆ మెన్సెస్ టైంలోనే ఏం చేస్తారంటే దేవాలయాన్ని మూస్తారు. కేవలం భక్తులందరూ కూడా సాధన చేసుకునే వాళ్ళందరూ కూడా ఆలయం చుట్టూ ఉండి కూడా చాంటింగ్ అంటే మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ ఉంటారనమాట ఉపాసన మార్గాలలో. అయితే ఆ టైంలో గనుక అమ్మవారిని మనం ప్రేయర్ చేయడం వల్ల ఇప్పుడు నేను గణపతి చేస్తే గణపతి రూపంలో కామిస్తుంది.
నేను చండీ చేస్తే చండీ రూపంలో, తారా చేస్తే తార, మాతంగి చేస్తే మాతంగి, ఎవరు ఏ మంత్రాన్ని చేస్తే ఆ రూపంలో వచ్చి వాళ్ళని అనుగ్రహించి వాడుకున్నటువంటి కామ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. ఎందుకంటే నేను కూడా ప్రతి సంవత్సరం వెళ్ళి ఆ యొక్క శక్తిని నేను అనుభవించి ఉన్నాను కనుక మీ అందరికీ ఆ విషయాన్ని చెప్పాలనుకున్నాను. ఎందుకనంటే ఆ క్షేత్రానికి ఉన్నటువంటి నియమ నిబంధనలు వేరు. అష్టాదశ శక్తిపీఠాలు, 108 శక్తిపీఠాలు, 54 శక్తిపీఠాలు మనకి ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా కొన్ని నిబంధనలుంటాయి. ఆ క్షేత్రానికి ఇలా చేస్తేనే బాగుంటుంది అని చెప్పబడి ఉంది. శాసించబడి ఉన్నది. అమ్మవారే స్వయంగా రాజుకి ఆ యొక్క రాజ్యానికి ఉన్నటువంటి రాజుకి స్వప్నంలో కనబడి ఇలాగని చేయమని చెప్పి ఉంటే, ఆ యొక్క శాసనాలే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చేస్తూ ఉంటారు. మనం ఏది కూడా తప్పు పట్టడానికి లేదు. మనకు అవకాశం ఉండి దర్శించడం, లేదా నోరు మూసుకొని ఉండడం, దేని గురించి కామెంట్ చేసేటటువంటి శక్తి గాని, యుక్తి గాని మనకు ఉండదు. అందువల్ల ఇది ఈ విధానాలు తెలుసుకోవాలి అనంటే, మనం సరైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళి, ఆ అమ్మవారిని ఎలా ఆరాధన చేయాలి, ఆచార వ్యవహారాలు తెలుసుకొని, ఒక ప్రాసెస్‌లో గనక మనం చేసినట్లయితే గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఏ దేవత నెగెటివ్ అయితే ఇవ్వదు. పాజిటివ్‌నెస్ ఇస్తది. కాకపోతే మనం అది చేయకపోయి ఇది చేస్తే తప్పకుండా ఏదైనా అంతే కదా! ఓ బిజినెస్ అయినా సరైన మార్గంలో చేయకపోతే అది లాస్ వస్తుంది. అలాగే సరైన విజ్ఞానం అంటే విద్య నేర్చుకోకపోతే కూడా సరైన ఉద్యోగాలు రావు. ఆఫీస్‌లో సరిగ్గా వర్క్ చేయకపోతే బాస్ మనకి సాలరీస్ ఇవ్వరు. అలాగే ఇది కూడా దీనికంటూ ఒక ప్రాసెస్ ఉంది. ఆగమ, వైదిక, కౌల, వామాచార పద్ధతిలో అనేక రకంగా గురువులు చాలామంది ఉన్నారు. మంచి సిద్ధి పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు చక్కగాను. సాక్షాత్తు భగవతియే లలితా సహస్రనామం ఇత్యాది దేవతలందరూ కూడా వాళ్ళ సాధకులకి చెప్పినవే ఇవన్నీ కూడా. ఈరోజు మనం ఆచరిస్తున్నాము అనంటే వాళ్ళ దయ వల్లే. ఋషులు, మహర్షులు ఎంతోమంది సాధన చేసేటటువంటి వాళ్ళ యొక్క అనుభవాలని పుస్తక రూపంలో చేస్తే ఆ యొక్క మంత్రాలని అన్నీ కూడా గురువులు చదివి మళ్ళీ మనకి అందించి మన నుంచి వేరే వాళ్ళకి అలాంటి ఒక ఎర్త్ ఉన్నటువంటి మన దేశం. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం వైపు వెళ్ళండి. ప్రాక్టికల్‌గా